నమస్తే కాకా, ఎట్లున్నారు అందరూ? పొద్దున్న లేవంగానే ఏదో ఒకటి కడుపులు వేయాలని చెప్పి నేను మహేందర్ గారు టిఫిన్ అయితే తిన్నికి వచ్చినాము. ఇంతలో ఈవెంట్ ఉందని చెప్పి రాఘవన్ అయితే కాల్ చేసిండు. ఇక కలిసిపోదామని వచ్చిన అన్న దగ్గరికి. అన్న డెకరేషన్ ఇంకా ఈవెంట్స్ చేస్తాడు. ఎవరికన్నా అన్న నెంబర్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, పంపిస్తా. అలా బాగా చేస్తాడు. అక్కడ నుంచి అయితే నేను మెకానిక్ షెడ్ దగ్గరకు వచ్చిన. నిన్న చెప్పినా కదా, మా మామ కార్ చిన్న రిపేర్ అయితే వచ్చింది. ఆడ ఈడ ఇసం మస్తు దోసుకొని తింటారు. అందుకే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇచ్చినాము. జైరామ్ మోటార్స్ ఇదైతే కుత్గులాపూర్ ఉంది. అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసిన. మొన్నటి దాకా పూజలు ఉండడం వల్ల నాన్ వెజ్ తినలే. ఇక పూరలందరినీ పిలుచుకొని చిన్నగా దావత్ అయితే చేసుకున్నాం ఇంట్లో. పొద్దున తెచ్చిన తలకాయల బ్రెయిన్ అయితే వెళ్ళింది. మనకు బ్రెయిన్ వండు అంటే మస్తు ఇష్టము, తినుడు కూడా అట్లనే ఇష్టము. మంచిగా వండుకున్న, టేస్ట్ కూడా సూపర్ అయింది. ఇక తినేసి షటిల్ కి అయితే వచ్చేసిన. షటిల్ ఆడిన తర్వాత బోర్ కొడుతుందని చెప్పి క్రికెట్ బాక్స్ అయితే బుక్ చేసుకున్నాము. మా ఇంటి దగ్గరనే ఉంటది. ఇక మా దోస్తుగాడు వాకింగ్ అని చెప్పి వచ్చి కుక్కన్ అయితే ఇన్నే కట్టేసిండు బాక్స్ లో. అదేమో ఆగమాగం చేస్తుంది. ఇక క్రికెట్ అయితే అయిపోయినాక రాకేష్ అన్న స్టూడియోకి అయితే వెళ్ళినాం, నేను సిద్ధు కలిసి. వాడు చూడండి గిమ్ములతో ఎట్లా ఆడుకుంటుండో. మన పూజవి ఫొటోస్ అయితే కాపీ చేసుకొని అక్కడ నుంచి గిరన్న వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయినాం. రేపే మన కార్పొరేటర్ గిరివే బర్త్డే. ఇక 12 గంటల కేక్ కట్ చెప్పినకైతే అన్న దగ్గరకి అయితే వచ్చినాము. ఇక రేపైతే వేరే ఉంటది హవా అంతా అన్న వాళ్ళ ఇంటి దగ్గర. ఒక పొలిటీషియన్, ప్రజల మనిషి అయితే ఆయనను అభిమానించడానికి ఎంతో మంది ఉంటారు. ఇక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చిన. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.